నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కేంద్రంలోని శివాలయంలో ఈ రోజు అన్నదాన సమాధాన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్టీ మేట రాష్ట్ర కార్యదర్శి వంక కాంచనమాల పాల్గొని భక్తులు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. అలాగే బీజేపీ మండల అధ్యక్షులు కోసూరి నరేష్, పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహాభారత సందర్భంగా ఈ రోజు మరి అఖండ అన్నసంధానం జరుగుతున్న మన శివాలయం వద్ద ప్రతి ఒక్కరు. ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గురువారం ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా నియోజకవర్గానికి ఒక్కొక్క ఆటో చొప్పున 7 గ్రామ పంచాయతీలకు ఎలక్ట్రికల్ ఆటోలను ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీలు సంయుక్తంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తామని అన్నారు. Now these are only the first batch testing these vehicles actually. So once we have a report on the performance, then now again we are testing on ground. So few deliveries already happened and we are getting. Parallelly we are giving these tricycles. These 9 stars. If there is any gap, then we can. Sir. Right. Sir. Okay. Okay. Sir. Okay, sir. All the best, Raja. Okay. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అదేవిధంగా చెత్త సేకరణకు కానివ్వండి, చెత్త ప్రాసెసింగ్ కానివ్వండి, కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేయడానికి అహర్నిశలు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పనిచేస్తుంది. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలు, డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్కి ఎలక్ట్రిక్ వాహనాలు కానీ, ట్రైసైకిల్స్ కానీ, పుష్ కార్ట్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అందజేస్తున్నాం. దాదాపు 12,000 ట్రైసైకిల్స్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామ పంచాయతీలకు పంపిణీ చేస్తున్నాం. 5,000కు పైగా పుష్ కార్ట్స్ పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా పైలట్ బేసిస్ మీద ఒక 200 ఎలక్ట్రిక్ ఆటోస్ను కూడా పంపిణీ చేస్తున్నాం. నెక్స్ట్ ఫేజ్లో 5,000 పాపులేషన్ పైబడి ఉన్నటువంటి గ్రామాలకు ఇంకా అదనంగా దాదాపు 3,000 ఎలక్ట్రిక్ ఆటోస్ను కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దానిలో భాగంగానే ఇవాళ ఏలూరు జిల్లాలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, ఇంకా మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్స్, ఇతర పెద్దల సమక్షంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ వాహనాల్ని అందజేయటం జరిగింది సంబంధిత పంచాయతీ సెక్రటరీస్కి. ఇది ఫస్ట్ ఫేజ్లో ఇవి ఇచ్చి ఇంకా పెద్ద ఎత్తున నెక్స్ట్ ఫేజ్లో ఇస్తాం. ఇవే కాకుండా ఈ జిల్లాలో దాదాపు 8 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ కూడా, అంటే గ్రామాల్లో ఉన్నటువంటి డ్రై వేస్ట్ని ప్రాసెస్ చేయడానికి అవసరమైన ప్లాస్టిక్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్స్ను కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. ఒక్కొక్కటి దాదాపు 17-18 లక్షలు ఒక్కొక్క యూనిట్లో కూడా విలువైనటువంటి యంత్రాలను కూడా దానిలో సమకూర్చి అవి కూడా అందించబోతున్నాం. ఆ రకంగా వేస్ట్ కలెక్షన్, వేస్ట్ ప్రాసెసింగ్ని ఇంప్రూవ్ చేసి ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి అపరిశుభ్ర వాతావరణాన్ని పూర్తిగా తొలగించి శానిటేషన్ అండ్ హైజీన్ మెరుగుపడే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నాం. ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, చైర్పర్సన్ గారికి, అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఏలూరు నగరంలోని అమీనాపేటలో ఉన్న అన్నా క్యాంటీన్ లో ప్రజలకు నాణ్యమైన భోజనాలు ఇబ్బంది లేకుండా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం భోజనాలు సక్రమంగా అందిస్తున్నారా లేదా అనే విషయంపై ఏలూరు మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ ఈ రోజు ఇండోర్ స్టేడియం దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్ లో ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడ భోజనం చేస్తున్న వారిని ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. స్టూడెంట్స్ అందరూ రోజు వస్తున్నారా? అంత పాస్ అయిపోయినాక ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలోని తరగలపూడి గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవ సందర్భంగా ఈ రోజు మహా అన్న సంరాధన నిర్వహించారు. స్వామివారి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రతి ఒక్కరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్పర్సన్ అక్కడ వీర వసంతరావు, నల్లూరి నరేష్, నీరుసు లక్ష్మి, సిరిగుత్తుల స్వర్ణకుమారి, చౌటుపల్లి నాగరాజు, వంగపండు శ్రీనివాసులు, గ్రామంలోని యువకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గెలిచి పెరుగుతుంటే కన్నం గారి ఇక్కడి నుంచి వెళ్తాం, ఇంత కాళ్ళు సోమవారం పెరుగుతుంది. మళ్ళీ మొత్తం వచ్చేసారు. ఉండి నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన ఉండి ఏఎంసీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు పై చేసిన ఆరోపణలు అవాస్తవమని, పొత్తూరు వెంకటేశ్వరరాజు అనే వ్యక్తి గత కొంతకాలం నుంచి మానసిక స్థితి సరిగ్గా లేదని ఉండి నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తున్న ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ ను విమర్శించే స్థాయి వెంకటేశ్వరరాజుకు లేదని ఆయన మాటలు వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఏఎంసీ చైర్మన్ మరియు ఉండి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు ఏఎంసీ చైర్మన్ ఎడ్లవల్లి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. మండల పార్టీ జనసేన మండల పార్టీ ప్రెసిడెంట్, ఏఎంసీ వైస్ చైర్మన్. మొన్న 2 రోజుల క్రితం పొత్తిరి వెంకటేశ్వరరాజు గారు జనసేనని అసలు పట్టించుకుంటలేదు, జనసేన అంటే జనసేనలో చూస్తలేదు ఎమ్మెల్యే గారని మాట్లాడుతున్నారు. అది సరికాదు. ఎమ్మెల్యే గారి కూటమి సభ్యులందరినీ కూడా జనసేనని, బీజేపీని అందరినీ కలుపుకొని శుభ్రంగా అందరికీ పదవులు ఇచ్చి మంచిగా చూడడం జరిగింది. అలాగే ఏఎంసీ ఆకివీడి ఏఎంసీ లేడీ మన గవర్ లక్ష్మి గారికి ఇవ్వడం జరిగింది, ఏఎంసీ వైస్ చైర్మన్. ఇక్కడ ఏఎంసీ వైస్ చైర్మన్ బీసీ కులమైన నేను, మాది ఒక్కో కులమైన మాకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు సహకార బ్యాంకు వచ్చేప్పటికి 4 బ్యాంకులు ఉన్నాయి. 4 బ్యాంకుల్లో 3 బ్యాంకులు జనసేనకి ఇవ్వడం జరిగింది. 1 ఉండి బ్యాంకు, 2 ఆకివీడి బ్యాంకు, 3 కాళ్ళ బ్యాంకు. టీడీపీకి 1 ఇచ్చారు సహకార బ్యాంకు. అలాగే 4 బ్యాంకుల్లో 3 బ్యాంకులు ఇవ్వడం జరిగింది. అలాగే గ్రంథాలయం చైర్మన్ కూడా, జిల్లా గ్రంథాలయం చైర్మన్ మా ఇన్ఛార్జ్ పేరు అయిన జిత్తిక నాగరాజు గారికి, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ మన కనకరాజు సూర్య గారికి, స్టేట్ గవర్నమెంట్ 20% ఇమ్మంటే దానికన్నా 30% చేసి పదవులు ఇచ్చిన ఏకైక వ్యక్తి
మన ఉండి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు త్రిపులార్ గారు. మరి అలాంటి ఆయన మీద అలాంటి మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదు. అది ఆయన కోపమున్న త్రిపులార్ గారు 100% కోపం అయితే 200% మంచి ఉంటారు ఆయన దగ్గర. కోపడి నమ్మితే మనం వెళ్తే 5 నిమిషాల నుంచి పనిచేసే వ్యక్తి మన స్టేట్ లో ఉన్నారు అంటే త్రిపులార్ గారు. మరి ఏదైనా పని అవసరం వెళ్తే అది తప్పనిసరిగా మన కార్యకర్తకి పని తప్ప అరగంటల చేసే మనిషి మన ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు. అలాంటి ఎమ్మెల్యే గారి మీద ఇలాగా పుత్తూరు వెంకటేశ్వరరాజు గారు ఇలా మాట్లాడటం జనసేనని పట్టించుకుంటలేదు, లేదా జనసేనలోకి చూడలేదు అనే మాటలు కూటమి సభ్యుల మధ్య గొడవలు పడడం అనేది కరెక్ట్ కాదు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని కమ్మవరపుకోట్ల మండల విషాదంలో చోటు చేసుకుంది. స్థానిక అన్నదయ్యవర చెరువులో ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. చెరువులో శవమై తేలడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇది ఆత్మహత్యనా లేక మరేదైనా కారణమా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎంపీ కేశిని శివనాథ్ సహకారంతో ఏర్పాటు చేసిన 3 ఆటోలను ఆటో కార్మికులు 44వ డివిజన్ కి చెందిన తమ్మ పవన్ కుమార్, 45వ డివిజన్ కి చెందిన చింత వెంకటనారాయణ, FD జాఫర్ బాషా అందుకున్నారు. ఆటోలు ఇప్పించినందుకు ఎంపీ కేశిని శివనాథ్ కి ఆటో కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న, రాష్ట్ర దుదిక్ల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ నాగుల్ మీరా, ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ చైర్మన్ SM బేగ్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పకల్హు మాట్లాడుతూ పేద ఆటో కార్మికులకు ఉపాధి భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఎంపీ కేశిని శివనాథ్ తన సొంత నిధులతో 3 ఆటోలను పంపిణీ చేశారని అన్నారు. ఆరంగట్టు ఇక్కడ లడ్డు బ్యాటి కిరాయి వాళ్ళు విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా ఎక్కువ పేదవాళ్ళు ఆటో నడుపుకొని బతుకుతారు. మరి వాళ్ళకు లోన్ సదుపాయం కావాలంటే ఎవరో ఒకళ్ళు షూరిటీ ఉండాలి. మరి దాన్ని షూరిటీలు అలాగే ఫస్ట్ డౌన్ పేమెంట్ 40,000 విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు తన సొంత డబ్బులు 40,000 కంటగా కాకుండా బ్యాంకుకి కూడా ఆయనే షూరిటీ ఉండి కొన్ని వందల ఆటోలు ఇవాళ ప్రతి డివిజన్లో కూడా ఆటో కార్మికులకి ఆటోలు ఇచ్చింది. ఇది ఒక మంచి పరిణామం. దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ముందు ఉపయోగించుకోవడమే కాదు, ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీకు కూడా డబ్బులు పాడు చేయకుండా చక్కగా ఆ బ్యాంక్ లోన్లు కానీ కట్టగలిగితే మళ్ళీ మీకు లోన్లు ఇతర వ్యాపారాలకి లోన్లు ఇస్తారు. ఇది మంచి అవకాశం. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మరి పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని గారు చేపట్టడం అందరికి కూడా ఆనందం, అలాగే హర్షణీయం కూడా. ఎందుకంటే ప్రజాప్రతినిధి కాకముందు చేయడం వేరు, అయిన తర్వాత చేయడం వేరు. అయిన తర్వాత మరి ఈ కార్యక్రమాలు చేపట్టడం అంటే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేయాలని, పేదరికం లేని సమాజం నిర్మించాలన్నది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగానే ఈ కార్యక్రమాలు అవుతుంది. మన రంజాన్ తాత మన కథాల గారు శుభాకాంక్షలు. ఈరోజు ప్రారంభ రోజున గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు
ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి పేదవాడికి ఆర్థిక చేయూతనివ్వడం కోసం గతంలో ఎప్పుడు లేని విధంగా తన సొంత డబ్బులతో మొదటి ట్రిప్పుగా 150 ఆటోలకి 40,000 రూపాయలు చొప్పున తనే డౌన్ పేమెంట్ పెట్టి వాళ్ళ కార్మిక వర్గానికి అండగా నిలిచినటువంటి కేసీఆర్ చిన్ని గారికి కార్మిక పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తామన్నాం. చిన్ని గారు ప్రజల మనిషి. రాజకీయాల్లోకి రాకముందు కూడా ఎంతోమందికి పేదవాడికి అన్నం పెట్టినటువంటి వ్యక్తి, ఈ బాధితులకు సాయం చేసినటువంటి వ్యక్తి. ఎంతో ఈరోజు మొదటి రోజు రంజాన్ ప్రారంభ దివసం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీరాజ్ చిన్ని గారి యొక్క సారథ్యంలో పశ్చిమ నియోజకవర్గం నాయకులు, అలాగే మాజీ శాసనమండలి సభ్యులు గారు, అలాగే ఉదయపూర్ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మీరా గారు, అలాగే ప్రతావుల్లా గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి అనేది ఏదైతే ఆశయాల మీద కలుస్తున్నారో అదే ఆశయాల్ని కొనసాగించడానికి మన పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు ఏదైతే పశ్చిమ నియోజకవర్గాన్ని విజయవాడలో అత్యధిక మెజారిటీ ఆయన పొంది మళ్ళీ ఆ ప్రజల హృదయాల్లో గెలుచుకోవాలి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.